పోగు చేసుకుని ఏం చేస్తున్నారంట? సత్యమునకు చెవునియక. హల్లెలూయా. సత్యానికి చెవునివ్వడం లేదు. నిజమైన సత్యమును ప్రకటిస్తే, నిజమైన సత్యాన్ని దేవుడు స్తోత్రములు మన మధ్యలో వెల్లడి చేస్తున్నప్పుడు దాన్ని వినేవారు అనేకులు తక్కువైపోయారు. స్తోత్రం. దాన్ని చెవునిచ్చేవారు, దాన్ని గ్రహించేవారు, ఆ విధంగా వారి జీవితాలు సిద్ధపరచుకునేవారు, ఆ విధంగా వారి జీవితాలు చక్కపరుచుకునేవారు ఈనాడు అనేకులు తగ్గిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. వారికి నిజంగా వారికి ఎటువంటి బోధలు కావాలి? హిత బోధలు కావాలి. స్తోత్రములు. అనగా ఇదిగో కొన్ని స్టోరీలు చెబితే, కొన్ని లేదంటే కొన్ని కథలు చెబితే, కొన్ని విషయాలు చెబితే వారి చెవులు పెట్టి విని స్తోత్రం వారిని దానికి సంతోషిస్తున్నారు. దాని ఒక నిజమైన సిలువ సువార్త దగ్గరికి, నిజమైన క్రీస్తు మార్గము ప్రకటించేది. నిజానికి వాస్తవానికి ఒక వాక్యం వింటున్నప్పుడు ఒక వ్యక్తికి స్తోత్రములు అనగా కొంచెం జ్ఞానం దొరకడం కాదు, ఏదో ఆశీర్వాదం దొరకడం కాదు, ఆ వాక్యం ద్వారా ఏదో దయ్యం పోవడం కాదు, రోగం నుంచి విడుదల పొందడం కాదు, కానీ నిజముగా ఒక వ్యక్తికి వాక్యము వినడం ద్వారా, ఆ వాక్యము వారి జీవితంలో కార్యము చేయడం ద్వారా, ఒక ప్రసంగము చేస్తే ఒక వ్యక్తికి స్వస్థత కాదు, ఒక వ్యక్తికి ఆశీర్వాదం కాదు, ఒక వ్యక్తికి స్తోత్రములు ఏదో భౌతిక సంబంధమైన విషయంలో దొరకడం కాదు, కానీ నిజముగా ఒక వ్యక్తికి ఇదిగో పాపము నుంచి స్తోత్రములు, పాప జీవితం నుంచి, ఒక మరణం నుంచి ఒక వ్యక్తి విడుదల పొందాలి. హల్లెలూయా. ఒక పశ్చాత్తాపం తన హృదయంలో కలగాలి. ప్రభువా, నేను పాపిని, నిజంగా మీరు మాతో వెల్లడి చేసినారు, ఈ జీవితం నాలో ఉన్నది ప్రభువా, ఈ యొక్క దుఃఖం, ఈ యొక్క పాపము నా జీవితంలో ఉన్నది, నన్ను మార్చుము దేవా. ఇదిగాని అటువంటి ఒక పశ్చాత్తాపం, అటువంటి దుఃఖము కలగాలి. కానీ ఈనాడు ఇటువంటి బోధకు చెవునిచ్చే వారు లేకుండా అనేకులు ఒక దురద చెవులు కలిగిన వారిగా ఇదిగో లోక సంబంధమైన విషయాలకు, లేదంటే కల్పన కథలకు, లేదంటే అనేక విషయాలకు ఇదిగో స్వస్థతలు అద్భుతాలు చెప్తున్నప్పుడు గొప్ప గొప్ప ప్రసంగాలు ఇదిగో చేస్తున్న అటువంటి వారు చిన్నంగా అనేకులు జనము వారి వైపు వెళ్తున్నారు. కానీ ఒక నిజమైన సత్యాన్ని గ్రహించే వారిగా ఉన్నామా? దేవుని చిత్తమును గ్రహించే వారిగా ఉన్నామా? ఇదిగో స్తోత్రములు ఆయన శిలువ సువార్త దగ్గరికి రావడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈనాడు స్తోత్రములు ఇదిగో నిజమైన సువార్త ప్రకటిస్తుండగా అనేక ఇటువంటి సంఘాలు బయలుదేరినాయి. హల్లెలూయా. నిజముగా స్తోత్రములు లేఖనాలు చూస్తున్నాం. నిజముగా ఎవడైనా నన్ను వెంబడింపగోనేలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. స్తోత్రములు ఇదిగో సమస్తమును విడిచిపెట్టి, సమస్తమును ఉపేక్షించుకొని క్రీస్తు సెలవు దగ్గరికి రావడానికి నీకు మనసున్నదా? హల్లెలూయా. ఇదిగో ఉపేక్షించుకునే వారికి ఈ లోకములో ఏది కూడా తనకు అంగీకారంగా అనిపించదు. స్తోత్రములు ఏ ప్రేమలు కూడా ఏవి కూడా అంగీకారంగా అనిపించదు. ఇదిగో ధనము తన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయా ధనము కోసం తను ఆలోచించాడు, దాని గురించి ఆశపడాడు. శరీర కోరికలు ఆశలు వస్తున్నప్పుడు దాని కొరకు ఆశించాడు. ఎందుకంటే తనలో తాను లేడు, తనలో తాను స్తోత్రములు మరణించినాడు. ఆ మరణ అనుభవములతో తను ఉన్నాడు. స్తోత్రములు నాలో నేను లేను, నాలో క్రీస్తు ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు చెబుతున్నట్టుగా ఇదిగో స్తోత్రములు నాలో నేను లేను, నాలో క్రీస్తు ఉన్నాడు. ఇక మీదట జీవించేవాడు నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడని ఒక తీర్మానం కలిగి ఏ విధంగా అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు, అట్టి అనుభవం కలిగిన వారే సంఘము. హల్లెలూయా. అట్టి అనుభవం కలిగిన వారే క్రీస్తుని వెంబడించేవారు, ఒక నిజమైన స్వార్థను వెంబడించేవారు, అట్టి అనుభవం కలిగిన వారే. హల్లెలూయా. అనగా ఈనాడు అనేకులు ఒక భౌతిక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతున్నారు, కానీ నిజంగా ఒక ఆత్మ సంబంధంగా ప్రభువా ఇదిగో నేను వాక్యం వింటే నాకేదో ఒక నవ్వు రావడం కాదు, లేదంటే నాకేదో కొంచెం జ్ఞానం దొరకడం కాదు, నాకేదో అద్భుతాలు దొరకడం కాదు, లేదంటే నాకు కొంచెం ప్రవచనము దొరకడం కాదు, నా భవిష్యత్తు తెలియజేసే విషయం గురించి మాట్లాడడం కాదు, కానీ ఇదిగో నేను అంధకారంలో పాపములో చీకటిలో ఉన్నాను ప్రభువా, నాకు విడుదల దొరకాలి. హల్లెలూయా. నాకు నా జీవితం గురించి ఒక పశ్చాత్తాపము కలగాలి. ఇదిగో స్తోత్రములు వాక్యం వినడం ద్వారా ఆ వ్యక్తికి స్తోత్రములు తన జీవితం పట్ల ఒక స్తోత్రములు ఆ పాపము నుంచి విడుదల పొందే మనస్సు కలగాలి, ఒక పశ్చాత్తాపము కలగాలి. స్తోత్రములు అట్టి వాక్యము ఈనాడు మనము చెవునిచ్చే వారిగా ఉన్నామా, లేదంటే ఒక దురద చెవులకు అనగా స్తోత్రం భౌతిక సంబంధమైన విషయాలకు మనసునిచ్చే వారిగా ఉన్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. స్తోత్రములు నిజముగా ఒక మాట చూద్దాం. ఒకటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఒక సంఘం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేని గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు? స్తోత్రములు నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారంట. హల్లెలూయా. ఇప్పుడు వీరెవరంట?
స్తోత్రములు అనగా దేవుని సంబంధులు ఉంటుండగా ఇప్పుడు కొంతమంది ఎవరున్నారు, సాతాను సమాజపు వారు కూడా ఉన్నారు. వీరెవరు? అన్యజనుల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. స్తోత్రం. దేవుడు తెలిసిన ప్రజలే. ఇక్కడ మనము అర్థం చేసినట్లయితే యూదులు కాక, స్తోత్రం, తాము యూదులమని చెప్పుకొనొచ్చు అనగా యూదుల యొక్క స్తోత్రములు, ఆజ్ఞలు, యూదుల యొక్క క్రమము, యూదుల యొక్క పండుగలు, ఆచారములు, దేవుని స్తోత్రములు, ఈ విధంగా దేవుని ఆరాధిస్తూ పండుగ చేస్తూ అన్ని తెలిసిన ఆ యూదుల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. అనగా యూదులమని చెప్పుకొనొచ్చు స్తోత్రములు, యూదులు కాక సాతాను సమాజపు వారు. హల్లెలూయా. అనగా సాతాను కూడా ఇప్పుడు ఏముందంట, ఒక సాతాను యొక్క సమాజం ఉన్నది, అనగా సాతానుకు సంఘం ఉన్నది. ఇప్పుడు మరి యొక్క యేసు ఉన్నాడు, అదే సమయంలో మరి యొక్క సువార్త ఉన్నది, మరి యొక్క ఆత్మ ఉన్నది, ఇప్పుడు మరి యొక్క సంఘము కూడా ఉన్నది. హల్లెలూయా. స్తోత్రములు. అనగా మరి యొక్క సంఘము కూడా సాతాను సిద్ధపరుస్తున్నది. మన యొక్క సమాజం అనగా దానికి సంబంధించిన ప్రజలు, దానికి సంబంధించిన వారు కూడా సిద్ధపడుతున్నటువంటి దినాల్లో ఇక్కడ వరకు దినాల్లో మనం ఉంటున్నాము. హల్లెలూయా. అనగా పెళ్లి కుమార్తె సంఘముగా స్తోత్రములు ఈనాడు సంఘము సిద్ధపడతా ఉన్నది. ఒక్కడే పురుషునికి మనము ప్రధానము చేయబడినాం కాబట్టి ఆ క్రీస్తుని మనము స్తోత్రములు వెంబడిస్తున్న వారిగా ఉన్నాము. ఆయనకు సంఘముగా మనం సిద్ధపడుతున్నాగా ఇక్కడ స్తోత్రములు సాతాను కూడా స్తోత్రములు సంఘం ఉన్నది. సాతాను కూడా ఇదిగో స్తోత్రములు సిద్ధపడుతున్న ఒక గుంపును మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అదే ఇంకొకటి 3వ అధ్యాయము 9వ వచనం నుంచి స్తోత్రం. ఇక్కడ చూస్తున్నట్లయితే యూదులు కాకయే తాము యూదులమని అబద్ధములాడు సాతాను సమాజపు వారందరినీ రప్పించదును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితిని తెలుసుకున్నట్లు చేసేది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ అదే గుంపును మనం చూస్తున్నాం. ఇక్కడ స్తోత్రం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధములాడు సాతాను సమాజపు వారంట. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ సాతాను ఒక సమాజము కూడా ఉన్నది. అనగా దేవుని సంఘం ఉంటుండగా, దేవుని సమాజం ఉంటుండగా, ఇదిగో నిజమైన క్రీస్తుని, నిజమైన స్తోత్రం యేసుని వెంబడించే ఒక గుంపు ఉంటుండగా వారి మధ్యలోనే ఒక సాతాను సమాజం సిద్ధపడుతున్నది. హల్లెలూయా. అది ఎవరో కాదు, మరి యొక్క యేసును ప్రకటిస్తున్న వారు, మరి యొక్క సువార్తను పట్టుకుని బయలుదేరిన వారు, అబద్ధ బోధకులు, స్తోత్రములు, అబద్ధ స్తోత్రములు, పరిచారకులు, అబద్ధ అపోస్తులని చెప్పుకొని బయలుదేరి ఇదిగో స్తోత్రములు కల్పన కథలు చెబుతూ ఇదిగో స్తోత్రములు అనేకులను వారి వైపు ఆకర్షించుకునే అనేకులు ఈనాడు బయలుదేరినారు. హల్లెలూయా. ఇటు వారి యొక్క స్తోత్రములు అధికారి ఎవరో కాదు, వారికి సాతాన్. హల్లెలూయా. స్తోత్రం. నిజముగా దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసినట్లయితే ఈ సాతాను ఈ పరిచారకులు నిజంగా చివరిగా ఎలా ఉంటుందో ఒక మాట చూద్దాం. దాని 17వ అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము దాని 1వ వచనం నుంచి చూద్దాం. ఆ 7 పాత్రలోని పట్టుకొని ఆ 7గురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఎలాగ చెప్పును, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చుని మహావేషకు చేయబడు తీర్పునకు నీకు కనపరచదును. భూరాజులు ఆమెతో వ్యభిచరించిది, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తురైరి. అప్పుడతడు ఆత్మవశుడై నన్ను అరణ్యంలోకి కొనుపోగా దేవదూషణ నామములో నిండుకొని ఉన్న 7 తలలను 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగము మీద కూర్చుండి ఉన్న ఒక స్త్రీని నేను చూచి తిని. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు సాతాను స్తోత్రములు ఎలా ఉందంటే ఇక్కడ అనగా పాపమునకు సాదృశ్యముగా, అనగా ఇటు వారికి ఒక యాజకుడిగా, ఇటు వారికి ఒక అధికారిగా ఉంటున్నటువంటి సాతాను ఇక్కడ మనము కనపరుస్తా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అతను ఎలా ఉన్నాడంట, స్తోత్రములు 7 తలలను 10 కొమ్ములు కలిగిన ఎర్రని మృగము మీద కూర్చుని ఒక స్త్రీని, ఆ భూరాజులందరూ ఆమెతో వ్యభిచరించినట్టుగా, భూనివాసులందరూ ఆమెతో వ్యభిచార మత్తులో ఉన్నట్టుగా చూస్తా ఉన్నాము. హల్లెలూయా. ఇట్టి మత్తులో ఉండి ఇప్పుడు అనేకులు స్తోత్రములు ఒక నీతి పరిచారకులు వలె స్తోత్రములు అబద్ధ క్రీస్తుని, అబద్ధ యేసుని ప్రకటిస్తూ మేము కూడా దైవజనులమని, మేము కూడా సేవకులని బయలుదేరిన అనేకులు దేవుని సంగమా, ఇటువంటి విషయంలో మనము స్తోత్రం పడిపోకుండా నిజమైన క్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇదిగో సాతాను ఇక ఎలా ఉంటుందంటే అది స్తోత్రం నిజముగా ఒక 7 తలలు కలిగిన 10 కొమ్ములు కలిగిన మృగం మీద వచ్చిన యొక్క స్త్రీని నేను చూస్తుంది. స్తోత్రం. అక్కడ చూస్తున్నట్టు ఆ స్త్రీ ఎట్లా ఉందంట, ధూమ రక్త వర్ణము వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నముతోను ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండి ఉన్న ఒక సువర్ణ పాత్రను తను పట్టుకుని ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు ఇటువంటి యొక్క స్త్రీ ఇది సాతానుకు సాదృశ్యం. హల్లెలూయా.
ఇది సాతాను ఉన్నది. స్తోత్రం. ఇటువంటి యొక్క సాతాను ఇప్పుడు భూరాజులందరినీ అనగా ఈ లోకములు అనేకులను మత్తులుగా చేస్తున్నది. ఒక అబద్ధ బోధకులను తయారు చేస్తూ అబద్ధ క్రీస్తు ప్రకటిస్తూ ఇది నిజమే, ఇది వాక్యమే, ఇది నిజమే అని చెప్పేసి ఈ విధముగా అబద్ధ ప్రవచనాలను, అబద్ధ క్రీస్తుని, అబద్ధ సువార్తను, అబద్ధ సంఘాలను ఇదిగో తన పేరిట కొంతమందిని సిద్ధపరచుకుని ఇంతకుముందు మనం చూసినట్టుగా ఇదిగో స్తోత్రం తన కొరకు ఒక జనాంగమును తయారు చేస్తా ఉంది. స్తోత్రములు తాము యూదులమని చెప్పుకొని యూదులు కాక ఇదిగో స్తోత్రం సాతాను సమాజపు వారు కొంతమంది సిద్ధపడతా ఉన్నారు. వారి చివరి అంతము అగ్నిగుండమే. హల్లెలూయా. వారి చివరి అంతము అగ్నిగుండమే ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం ఉండకుండా నిజంగా మన జీవితాలు మనం సిద్ధపరచుకోవాలి. స్తోత్రములు. ఈ విధంగా ఇటువంటి విషయంలో మనము సాతాను యొక్క ఆలోచనలో మనం పడిపోకుండా మన జీవితాలు మనం సిద్ధపరచుకునే వారిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం దయచేసి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అదే దానిలోనికి రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ మనము మొదటి వచనం చూసినట్లయితే కొంచెం అవివేకంగా సహింపవాలని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరు అలాగైనను సహించుడి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. హల్లెలూయా. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఏమంటున్నారంటే స్తోత్రములు దేవాసక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి సమర్పించవలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. మనమందరము ఇదిగో ఆ క్రీస్తుకి మనం ప్రదానము చేయబడిన వారము. అనగా మనమందరము క్రీస్తు అనగా ఒక పెళ్లి కుమారుని కొరకు ఇక సంఘముగా మనం స్త్రీ ఒక వధువు సంఘముగా మనమందరము సిద్ధపడుతున్న వారము. హల్లెలూయా. కాబట్టి స్తోత్రములు మన జీవితము ఈ విధముగా ఒక క్రీస్తు మన కొరకు ఉన్నాడు, ఒక పెళ్లి కుమారుడు స్తోత్రములు మనం ఉన్నాము. కాబట్టి సంఘముగా మనం సిద్ధపడాలి. వధువుగా మనము ఆయన ఎదుట ఒక నిష్కలంకముగా ఒక పరిశుద్ధురాలైన కన్యకగా మనము ఆ క్రీస్తుకి ప్రదానము చేయబడినాం. కాబట్టి ఆయన కొరకు మనం సిద్ధపడే వారిగా ఉండాలి. ఆయన సత్యములో ఆయన యొక్క నిజమైన క్రీస్తుని వెంబడిస్తూ నిజమైన సువార్తను మనం ప్రకటిస్తూ ఆ సువార్తను మనం వెంబడిస్తూ మన జీవితాలు ఆ విధముగా కట్టుకుంటూ ఇదిగో ఆ క్రీస్తు కొరకు మనం సిద్ధపడే వారిగా ఉండాలి. అనగా ఇప్పుడు సాతాను సంఘం ఉన్నది, సాతాను యొక్క సమాజం ఉన్నది. ఆ సాతాను యొక్క సమాజముకు ఒక అధికారి ఉన్నాడు. ఆ యొక్క అధికారి సాతాను. అక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూసినట్టుగా ఆ ప్రకటన గ్రంథంలో ఇదిగో స్తోత్రములు అటువంటి యొక్క భూరాజులతో ఆమెతో వ్యభిచరిస్తున్నటువంటి అక్కడ స్థితిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ఇక్కడ క్రీస్తు కొరకు స్తోత్రములు సిద్ధపడుతున్న ఒక నిజమైన సంఘం ఉంటుండగా ఇదిగో సాతాను సమాజము కూడా ఉన్నది. అది లోకము స్తోత్రములు అనగా సాతానుకు సిద్ధపడుతున్న సమాజం ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న ఒక నిజమైన సంఘం ఉన్నది. అక్కడ సాతాను కొరకు సిద్ధపడుతున్నటువంటి ఒక సమాజము, అక్కడ అనేక మంది ఇదిగో సాతాను సమాజం మనం ఆ గుంపును మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఈనాడు లోకంలో 2 గుంపులు ఉన్నాయి. స్తోత్రములు అనగా గోధుమల మధ్యలో గురుగులు పెరుగుతున్నట్టుగా ఇప్పుడు స్తోత్రములు ఒక దినం రాబోతుంది. ఆ కోత కాలంలో గోధుమలు గురుగులు వేరు చేయబడే దినం రాబోతున్నది. కాబట్టి నిజమైన సువార్త ఏంటి, నిజమైన సత్యం ఏంటి, నిజమైన వాక్యం ఏంటి, మనం వెంబడిస్తున్న బోధ, మనం వెంబడిస్తున్న పరిచర్య అది నిజమైన పరిచర్యనేనా, నిజమైన సావుకులేనా అని మనము గుర్తుపట్టి ఈనాడు మనము దానికి లోబడే వారిగా ఉండాలి. స్తోత్రములు. ఈనాడు ఇదిగో అపోస్తలుమని చెప్పుకుని వేషం వేసుకుని బయలుదేరిన వారు నిజముగా ఇదిగో వెలుగుదూత వేషం వేసుకున్న వారు ఉన్నారని మనం లేఖనాల్లో చూస్తున్నాం. హల్లెలూయా. పరిచారకులు కూడా ఇదిగో వెలుగుదూత వేషం వేసుకున్న వారు బయలుదేరినారని మనం లేఖనాల్లో చూసినాం. ఇదిగో వారి అంతము అగ్నిగుండమే, వారి అధికారి సాతానే. ఇదిగో భూరాజులు తనతో వ్యభిచరిస్తున్నటువంటి స్థితిని మనం కనబడుతున్నది. ఇదిగో మనమైతే ఇదిగో మనకు ప్రధానము చేయని బట్టి క్రీస్తుకు మనం సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. ఆ ఒక్కడైన క్రీస్తు కొరకు మనము సిద్ధపడుతున్నాము. మనం పవిత్రురాలుగా కన్యకగా మనము ప్రభు కోసం మనం సిద్ధపడాలని నేను ప్రభు పేట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో ఇదిగో ఇటువంటి యొక్క అనేక రకాల పరిచర్యలు బయలుదేరుతూ ఉండగా మనం దాన్ని గుర్తుపట్టే వారిగా ఉండాలని చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 20వ అధ్యాయంలోనికి, అదే 11వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే స్తోత్రం ఈ విధముగా సాతానుకు ఒకవేళ గనక మనము ఆ దాస్యత్వంలో ఉంటే గనక అక్కడ ఏ విధంగా ఉంటారో ఇక్కడ చూస్తున్నాము. ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మృంగివేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకునను, ఒకడు తన్ను గొప్ప చేసుకునను, ఒకడు ముఖము మీద కొట్టినను మీరు సహించుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము ఏ విధంగా మనం సహిస్తా ఉన్నాము అంటే, ఒకవేళ ఆ సాతాను దాసులకు మనము బానిసత్వంలో ఉంటే, ఆ దాస్యం కింద మనం ఉంటే, ఆయన ఉమ్మివేసిన, ఆయన కొట్టిన, ఆయన దూషించిన ఆయన కిందికి మనం ఏం చేస్తున్నామంట, సహిస్తున్నాము. హల్లెలూయా. ఎందుకంటే దాని అధికారం కింద ఉన్నాము. సాతాను అధికారం కింద, సాతానుకు దాసులుగా ఉన్న వారి అధికారం కింద మనం ఉన్నట్లయితే
మరి ఏం చేసినా మనం ఏం చేస్తా ఉన్నాము, వారికి స్తోత్రములు దాసులుగా మనం ఉంటున్నాము. స్తోత్రం. ఒకడు మిమ్మల్ని దాస్యములకు లోపరిచి, ఒకడు మేము మింగివేసినను, స్తోత్రం, వశపరుచుకున్నాను, ఒకడు తను గొప్ప చేసుకున్నాను అనగా ఇప్పుడు ఇటువంటి వారు ఎలా చెప్తారంటే ప్రసంగాలలో, ఇదిగో నేనే గొప్ప, స్తోత్రంలో నేను ఇంత బాధపడ్డాను, ఇది కష్టపడ్డాను, అది చేశాను, ఇది చేశాను, ఈ విధముగా అంటే తన్ను తాను హెచ్చించుకునే మనస్సు, తన్ను తాను గొప్ప చేసుకునే మనస్సు. ఇక్కడ అదే మాట చెప్తున్నాను. స్తోత్రములు తన కోసం ఒక గొప్ప చేసుకున్నాను, ఒకడు స్తోత్రము ముఖము మీద కొట్టినను మీరు సహించుచున్నారు. హల్లెలూయా. ఎందుకనగా మీరు ఆ దాస్యం యొక్క అధికారము కింద, బానిసత్వం కింద మీరు ఉన్నారు. స్తోత్రం. కాబట్టి ఇటువంటి యొక్క దాస్యం కింద మనం ఉండకుండా, ఇటువంటి యొక్క సాతాను యొక్క అధికారం కింద ఉండకుండా, ఒక సాతాను సమాజముగా మనం సిద్ధపడకుండా, నిజముగా ఏది నిజమైన సువార్త, ఏది నిజమైన సత్యము, ఏది నిజమైన వాక్యము, వాక్యములో దేవుడు నిజంగా దేవుడు స్తోత్రములు ఆయన బయలుపరిచిన విషయం ఏమిటి, నిజముగా ప్రభు అనేక సందర్భాలలో ఇదిగో దేవుడు స్వస్థత చేసినాడు, అనేక సందర్భాల్లో దేవుడు విడుదలనిచ్చాడు, గుడ్డివాడిని స్వస్థపరిచాడు, కుంటివాడిని స్వస్థపరిచాడు, ఇదిగో వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ఇవన్నీ ప్రభువే చేసినాడు. అవును చేసినాడు. కానీ ప్రభు వారితో ఒక గట్టిగా హెచ్చరిక చేసినాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు మోషే ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఆ యొక్క కాணிకలు మీరు సమర్పించి మీరు స్తోత్రములు మీరు వెళ్ళండి అని ఆ విధంగా చెప్పినాడు. లేదంటే మీరు సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించండి అని దేవుడు అక్కడక్కడ వారితో మాట్లాడినాడు. దేవుడు స్వస్థపరిచి వారిని స్తోత్రము సంఘములకు సిద్ధపరిచినాడు. ఆయన మార్గం వైపు ఆయన నడిపించినాడు. లేదంటే దానికి బదులుగా ఇదిగో మోషే ధర్మశాస్త్రము చెప్పబడినట్టు ఆ యొక్క కార్యములు మీరు కానుకలు మీరు సమర్పించండి అని దేవుడు చెప్పినాడు. కానీ ఖండితంగా దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇది ఎక్కడ కూడా చెప్పకూడదు. మీరు పొందిన ఈ యొక్క స్వస్థత, మీరు పొందిన ఈ అద్భుతము, మీరు పొందిన ఈ యొక్క స్తోత్రములు, గుడ్డివారిని స్వస్థపరిచినప్పటికీ, కుష్ఠరోగులు స్వస్థపరిచినప్పటికీ, ఎన్నో అద్భుతాలు దేవుడు చెప్పినప్పటికీ ఎక్కడ కూడా మీరు వెళ్ళి ప్రకటించండి అని చెప్పలేదు. ఎక్కడ కూడా మీరు వెళ్ళి దీన్ని ప్రకటించండి, ఇది దేవుడు నేను చేశానని చెప్పేసి ప్రకటించండి అని ఎక్కడ కూడా ప్రభు ఆయన ప్రకటించమని చెప్పలే. కానీ ఈనాడు సమాజంలో చూస్తున్నట్లయితే స్తోత్రములు దేవుడు ప్రకటించకమని చెప్పింది ప్రకటిస్తున్నారు, దేవుడు వద్దని దేవుడు ప్రకటించు అని చెప్పింది ప్రకటించడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. అనగా మీరు అనేకుల పెద్దలు అనగా జన సమూహము మధ్యలో స్తోత్రములు బూదిగంతముల వరకు మీరు వెళ్ళి నన్ను గురించి మీరు సాక్ష్యం ఇవ్వడి, నా కోసం మీరు సాక్షులుగా ఉండండి అని చెప్పేసి అన్నప్పుడు నిజముగా ఆయన జీవితానికి మాదిరిగా బ్రతుకుతూ ఆయన చూపిన మార్గములో ఇదిగో తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకు నన్ను వెంబడించుడి అని తను చెప్పిన మార్గంలో నడవకుండా ఇదిగో ఏదైతే యేసు స్వస్థత చేసినాడో దాన్ని ప్రకటించే వారు ఈనాడు అనేకులు బయలుదేరినారు. స్వస్థతను ప్రకటిస్తూ, ఆశీర్వాదం ప్రకటిస్తూ, ఇదిగో దేవుడు చెప్పని విషయాలను ప్రకటిస్తూ ఈనాడు సంఘాలు కట్టుకొని సేవకులుగా నిలబడిన వారు అనేకులు ఉంటుండగా ప్రభు స్తోత్రం సంఘము ఎలా ఉంటుందంటే, ఇదిగో నిజమైన యొక్క సంఘము ఈనాడు దీన్ని గుర్తుపట్టే విధంగా ఉండాలి. హల్లెలూయా. అనగా ప్రభు యొక్క మార్గం ఏంటి, నిజముగా ఏదో స్తోత్రం స్వస్థతను ప్రకటించడం కాదు, కానీ ఆ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే ఒక వ్యక్తికి ఒక నిత్య జీవము దొరకాలి, పాపము నుంచి విడుదల దొరకాలి. ఇదిగో తను తన పాప జీవితాన్ని అది కనపరచబడాలి. అయ్యో నేను పాపిని, నేను అంధకారంలో, నేను చీకట్లో ఉన్నానని ఆ వ్యక్తి గుర్తుపట్టే విధంగా ప్రసంగాలు ఉండాలి. లేదంటే ఆ విధముగా ప్రభు మనతో మాట్లాడాలి. కానీ నిజముగా నీ యొక్క ప్రసంగంలో గాని, నువ్వు వెళ్తున్న సంఘంలో గాని ఎటువంటి ప్రసంగాలు నువ్వు వింటున్నావు, ఏ విధంగా నువ్వు సిద్ధపడుతున్నావు. ఈనాడు అనేక నీతి పరిచారకులు బయలుదేరినారు, అనేక అబద్ధ పరిచారకులు బయలుదేరుతూ ఉంటుండగా మనం దురద చెవులు కలిగిన వారిగా, ఇటువంటి కల్పన కథలకు మనం చోటిచ్చే వారిగా మనం ఉండకుండా, దేవుని బిడ్డలారా నిజమైన సత్యమును మనం వెంబడిద్దాం, నిజమైన క్రీస్తుని మనం వెంబడిద్దాం, నిజమైన యేసు వైపు మనం తిరుగుదాం. స్తోత్రములు. ఈ విధంగా ఇదిగో సాతానుకు కూడా అనేక పరిచారకులు బయలుదేరినారు, సాతానుకు కూడా వెలుగు దృశ్యం వేసుకొని పరిచారకులు బయలుదేరినారు. వారికి స్తోత్రములు క్రీస్తు శిలువ దగ్గరికి వారు రారు, ఆ క్రీస్తు శిలువను గురించి వారు ప్రకటించరు. ఎందుకంటే సాతాను ఓడిపోయిన సిలువలోనే, కాబట్టి ఆ సిలువ దగ్గరికి సాతాను వారిని రానివ్వదు. స్తోత్రం. హల్లెలూయా. కల్పన కథలు చెప్పడానికి వారికి అనుకూలంగానే ఉంటుంది, స్వస్థతలు చెప్పడానికి అనుకూలంగా ఉంటుంది, అద్భుతాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ అక్కడికి వచ్చే వరకు నిజంగా వారు విసుక్కుంటున్నారు. దేవుని బిడ్డారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువలోనే నీకు జయం ఉన్నది, ఆ సిలువలోనే నీకు విడుదలనున్నది, ఆ సిలువలోనే ఇదిగో నీకు నిత్య జీవం ఉన్నది. స్తోత్రములు. ఆ సిలువ ద్వారానే ఇదిగో యేసుక్రీస్తు ఆయన మరణమును జయించి నీకు నిత్య జీవాన్ని ప్రకటించినాడు. హల్లెలూయా. ఇదిగో మరణము చేత, పాపము చేత బంధించబడ్డ మానవునికి యేసుక్రీస్తు ఇదిగో సిలువలో ఇదిగో తన ప్రాణం పెట్టి ఆ మానవునికి నిత్య జీవంని కలిగించినాడు. హల్లెలూయా. నిజముగా ఆ గొల్గొతాలో ఆ సిలువ మరణములో పొందినటువంటి ఆ అనుభవం ఈ జీవితంలో మనం కూడా ఎల్లప్పుడూ ఇదిగో యేసుక్రీస్తు నీ కోసం మరణించినాడు, ఆయన సమాధి చేయబడినాడు, ఆయన తిరిగి లేచినాడు, పునరుద్ధాన శక్తి కలిగి ఇదిగో ఆ విధంగా నీ జీవితంలో కూడా నువ్వు ఒకవేళ రక్షణ అనుభవంలో ఉంటే
నీవు కూడా ఆ పాప జీవితంలో నువ్వు స్తోత్రం మరణించాలి, నువ్వు సమాధి చేయబడాలి, ఆ బాప్తిసం ద్వారా సమాధి చేయబడాలి, ఒక నూతన వ్యక్తిగా నువ్వు జన్మించాలి. స్తోత్రంలో ఒక నూతన వ్యక్తిగా నువ్వు జన్మించాలి. స్తోత్రంలో ఈ కార్యము నీ జీవితంలో జరగవలసినదే. హల్లెలూయా. ఈ విధముగా ఇటువంటి సత్యమును ప్రకటించకుండా ఈనాడు అనేక అబద్ధ బోధకులు బయలుదేరుతుండగా ఈనాడు మనము గుర్తుపడదాం సత్యం ఏమిటి, నిజంగా స్తోత్రంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు చెప్తున్న మార్గం ఏంటి, ప్రభు చెప్తున్న ఆలోచన ఏంటి. అయ్యో, ఎంతో మందికి స్వస్థత చేసినప్పటికీ దాన్ని ప్రకటించమని ప్రభు చెప్పలేదు. కానీ ఈనాడు కేవలం ఒక స్వస్థత జరిగితే దాన్ని వీడియోలు పెట్టి చూపిస్తున్నారు, యూట్యూబ్ లో పెడుతున్నారు, ఇదిగో పెద్ద పెద్దగా ప్రకటిస్తున్నారు. ఈనాడు అనేక అబద్ధ బోధకులు వెలుగుదూత వేషం వేసుకొని బయలుదేరిన అనేక పరిచారకులు బయలుదేరుతుండగా మేము అపోస్తులమని, పరిచారకులమని, సేవకులమని ఇటువంటి యొక్క బయలుదేరినారు. వాటిని అనేకం సాతాను కోసం ఒక జనులు సిద్ధపడుతున్నారు. ఇదిగో వారి అధికారం ఎవరో కాదు. స్తోత్రములు. అక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూసినట్టుగా ఇదిగో 7 కొమ్ములు కలిగినటువంటి అటువంటి సాతాను రూపం అక్కడ మనకు కనబడుతున్నది. భూరాజుల దానితో వ్యభిచరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. దానికోసం అనేక జనులు సిద్ధపడుతుండగా ఇదిగో దేవుని సంఘము ఈనాడు ఆ క్రీస్తు కొరకు, ఆ పరిశుద్ధమైన క్రీస్తు కొరకు, ఒక నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్లవలే ఇదిగో సంఘము సిద్ధపడును గాక. హల్లెలూయా. స్తోత్రములు. ఆయన మార్గమును గుర్తెరిగి ఆయన వైపు స్తోత్రములు సిద్ధపడదురు గాక. అసత్యమును గ్రహించి ఆ సత్యము పక్షముగా ఈనాడు అందరూ సిద్ధపడదురు గాక. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈనాడు వాక్యమును విని వెళ్లిపోయేవారు అనేకులు ఉన్నారు. అనేక దినములుగా ఈ లైవ్ లో వాక్యం అందించబడతా ఉన్నది. అనేక దినములుగా ఈ వాక్యం అందించబడుతున్నప్పటికీ స్తోత్రం ఎంతమంది సిద్ధపడుతున్నారో తెలియదు. కానీ ఆ వాక్యాన్ని నిజముగా మీ జీవితంలో ఎంతమంది అయితే తీసుకుంటున్నారో ఇదిగో నిజముగా ప్రభు కోసం సిద్ధపడండి. ఒక సైన్యము వలె, ఒక శిష్యుల వలె ఈనాడు మనం సిద్ధపడదాం. హల్లెలూయా. రండి మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి అప్పగించుకొని ఇదిగో నిజమైన ఆత్మ నీలో ఉంటే, నిజమైన క్రీస్తు ఏంటో నువ్వు గుర్తుపడితే, ఆ క్రీస్తు మార్గం ఏంటో నువ్వు గుర్తిస్తే అబద్ధ బోధన నువ్వు ఎదిరిస్తావు, అబద్ధ బోధన నువ్వు గుర్తుపడతావు, నిజమైన వాక్యం ఏంటో నువ్వు గుర్తుపడతావు. స్తోత్రములు. అబద్ధ బోధ ఏంటో నువ్వు గుర్తుపడతావు. ఒకవేళ గనక ఇదిగో మోసకైన పరిస్థితులు ఆ మార్గములు నువ్వు ఉంటే ఈనాడైనా గుర్తుపట్టు. నిజంగా ప్రభువా, నిజంగా స్తోత్రములు. నా పాపమును విడిపించే వాక్యం మీ దగ్గరికి నన్ను నడిపించు ప్రభువా. నా జీవితాన్ని మార్చే వాక్యం దగ్గరికి నడిపించు ప్రభువా. నాకు ఆశీర్వాదం కాదు, స్వస్థత కాదు, ఏదో భౌతిక సంబంధమైన విషయాలు కాదు ప్రభువా. అయ్యా నన్ను నేను విడిపించుకోవాలి. నాలో ప్రభువా నేను ఉపేక్షించుకోవాలి. దేవస్తోత్రములు. నీ కొరకు నేను బ్రతకాలి. నేను సెలవనెత్తుకొని శ్రమల గుండా, అయా నిందల గుండా, అవమానముల గుండా మీరు నడిచిన మార్గంలో అయా మీ కొరకు నేను బ్రతకాలి ప్రభు అని ఎవరైనా అప్పగించుకున్నట్లయితే నిజముగా రండి మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. తండ్రి మీ కొందనాలు. ఇదిగో సంఘాన్ని జ్ఞాపకం చేసుకునే దేవస్తోత్రములు. హల్లెలూయా. ప్రభువా ఇదిగో వాక్యాన్ని విని బిడ్డలను ప్రభువా ఊరికే వెళ్ళిపోకుండా దేవ స్తోత్రములు. నిజముగా ప్రభువా ఇదిగో నాయన ప్రభువా మీరు చెప్పిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవడానికి సహాయం దయచేయండి. ఈనాడు అబద్ధ బోధలు, అబద్ధ పరిచర్యలు అయా స్తోత్రములు ఉంటుండగా దేవ స్తోత్రములు ప్రభువా అయా నిజమేదో గుర్తుపట్టడానికి దేవ స్తోత్రములు ప్రభువా. ఒక్కొక్కరికి నాయన ప్రభువా ఆత్మీయ నేత్రములు తెరవండి దేవ స్తోత్రములు ప్రభువానికి వందనాలు. అయా ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రభావ ప్రతి గురుడితనములు తొలగించి దేవ స్తోత్రములు ప్రభువా అందరి మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాము దేవ స్తోత్రములు. ఇదిగో ప్రభువా అనేక ప్రసంగాలు, అనేక సేవకులు ఈనాడు బయలుదేరుతుండగా అయ్యా వారిలో ఉన్న గురి ఏంటి, అయ్యా వారిలో ఉన్న ఆలోచన ఏంటి ప్రభు ఒక్కొక్కరు ప్రభు గుర్తుపట్టడానికి సహాయం దయచేయండి. దేవ భౌతిక సంబంధమైన ఆయా విషయాల కోసం కాదు కానీ ప్రభువా ఇదిగో కల్పన కథలు కాదు కానీ దేవస్తోత్రములు, ఆయా జ్ఞానం నుంచి బోధలు కాదు కానీ దేవస్తోత్రములు ప్రభువా ఒక వ్యక్తికి ఒక మారు మనసు కలిగజేసే బోధన ప్రభువా ఆ పాప విషయంలో తన పశ్చాత్తాపము కలిగే ఆయా బోధన దేవస్తోత్రములు, తన జీవితంలో ఒక మారు మనసు కలిగే బోధన ప్రభువా ఆయా వెంబడించే ఆ మార్గంలో వెంబడించే బిడ్డలుగా ఆయా ప్రతి ఒక్కరు మీరు సిద్ధపరచుదేవా. ఈ భూమి మీద ఉండగానే ప్రభువా అయ్యా మేము ఒక పెళ్లి కుమార్తెగా వాళ్ళు సిద్ధపడాలి దేవస్తోత్రములు. ఒక సాతాను రాజ్యంలో ఇక సాతాను యొక్క సంబంధులుగా మేము బ్రతికూడదు ప్రభా. సాతానుకు కూడా ఒక జనం ఉన్నది, సాతాను ఒక అధికారి ఉంటున్నాడు దేవస్తోత్రములు దేవా. ఇదిగో నేను ఆ విధంగా ఉంటుండగా ఇదిగో క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె సంఘం కూడా భూమి మీద సిద్ధపడుతుండగా ఇదిగో తండ్రి ప్రభా ఒక కాలం రాబోతున్నది, పొట్టు గోధుమలు వేరు చేయబడే ఒక దినము రాబోతున్నది దేవస్తోత్రములు. ఇదిగో గోధుమల మధ్యలో గురుగులు పెరుగుతా ఉన్నాయి దేవస్తోత్రములు ప్రభా. ఒక కాలం వచ్చినప్పుడు మీరు చేట పట్టుకొని అయా మీ దగ్గర మీ చేట ఉన్నది దేవస్తోత్రములు. ఆ చాట పట్టుకుని ప్రభా స్తోత్రములు మీరు ఆయా స్తోత్రములు గోధుమ లేదో గింజ లేదు ప్రభా, ఆ పొట్టు ఏదో గోధుమ లేదు ప్రభా మీరు వేరు చేసే దినం రాబోతున్నది. ఆ పొట్టుని తీసి ప్రభా అగ్నిలో